నా జీవితం ఇలా ఉందన్న, నా ఎదుగుదలకి, నా బాధకి, నా ఆనందానికి ఒకే ఒక్కడు, వాడెవడో కాదు, వివేక్. రారా. నా ఫ్రెండ్ బావ, తెలుసు కదా నీకు. తెలుసు, ఎప్పటికైనా టీవీలో కనిపిద్దాం చెప్పి నీతో తిరుగుతుంటాడు. నాకన్నా పెద్ద యాక్టర్ కొత్త బంగారు లోకం. ఎక్కువ కనిపించలేదు టీవీలో ఇప్పుడు. సినిమా యాక్టర్, మంచి యాక్టర్. మీరు బాగా గమనించుంటే కొత్త బంగారులో ఒక సినిమాలో అప్పుడు మనం అందరం ఇంకా ఇండస్ట్రీకి రాలేదు, అందులో మనోడు సూపర్ క్యారెక్టర్ చేశాడు. యాక్టింగ్ వచ్చుంటే ఎదిరిపోయేది ఆ టైంకి. ఇప్పుడు చూడు, ఈ సిచ్యువేషన్ లో కూడా నా పక్కనే ఉన్నాడు. బేసిక్ గా నేను చాలా మంది చెప్పాలండి, కొంతమంది ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా చాలా మంది నన్ను వాడుకుని ఆ పక్కన అలా తీసి పెట్టారు. నేను ఫేమ్ లో ఉన్నప్పుడు, ఫామ్ లో ఉన్నప్పుడు నేను చాలా మందికి హెల్ప్ చేశాను. అది నేను చేసిన వరకు తెలుసు వాళ్ళకి. వాళ్ళని పక్కన పెట్టారు. పాప వీడికి నేను ఏం చేయలేదు, బట్ నన్ను నమ్మి ఇప్పటికీ ఉంటాడు నా పక్కన. మళ్ళీ మళ్ళీ నేను జబర్స్ లో వాటర్ ఇట్లు దేంట్లో రిఫర్ చేయను బాబా. తెలుసు వాడికి యాక్టింగ్ రాదుగా. యాక్చువల్ మనకి జాబ్ ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి శాలరీతో ఉన్నాడు. కేవలం వీడికి బాగోపోయేసరికి వాడికి హాస్పిటల్ తీసుకెళ్ళడం, డయాలసిస్, మీకు తెలిసే ఉంటుంది డయాలసిస్ అంటే ఎంత టఫ్. సో వాటిని తీసుకెళ్ళడం కోసం వాడు జాబ్ మానేశాడు. కేవలం వాళ్ళ ఫ్రెండ్ బతికించుకుందాం అని ఆతుతుంది కదా, ప్రేమ సగం వీడి ప్రేమ కాపాడదు అనుకుంటా, నిజం చెప్తున్నాను. సో అలాంటి ఫ్రెండ్ మనకి లైఫ్ లో ఉండడం చాలా కష్టం. బై లక్ మా ప్రసాద్ దొరికాడు. లేదు, మనం అందరం కలిసి వీడిని కాపాడుకున్నాం. మనం అది మీ సపోర్ట్ వీడికి ఎల్లప్పుడు అలా ఉంది. ఈడు నా బలం, నా బలహీనత అన్ని ఈడే. థ్యాంక్స్ రా బాబా, లవ్ యూ రా బాబా. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.